కాలజ్ఞానం మే 15 2024 దినఫలాలు మొదటగా మేషరాశి. రోజులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతాయి. ఆదాయం వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తరువాత వృషభ రాశి. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఊహించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రధానమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. తదుపరి మిథున రాశి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది, కానీ అనవసర ఖర్చులు కూడా పెరగడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు సైతం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దైవ కార్యాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు. ధనపరంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనారోగ్యం నుండి చాలా వరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి సింహరాశి. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. అయితే దీనివల్ల ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. కొందరు స్వలాభానికి ఉపయోగించుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. తదుపరి తులారాశి. కొన్ని వ్యవహారాలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అయితే గ్రహాల అనుకూలత వల్ల రోజంతా చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారాలకు అండగా ఉండడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోవడం చాలా మంచిది. తదుపరి వృశ్చికం రాశి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సాగిపోతాయి. బయటి వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. గృహ వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెడతారు. ఉద్యోగపరంగా బదిలీకి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. శుభగ్రహాల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది. అంచనాలకు మించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల వల్ల ఆస్తి వివాదం ఒక కొలిక్కు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ శరీరానికి కాస్తంత విశ్రాంతిని ఇవ్వడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా రోజంతా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి, కానీ వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదం చక్కబడుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి.
అనేక విషయాల్లో అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా సమస్యలు ఏవి ఉండకపోవచ్చు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు సహోద్యోగులకు సహకారం అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. తండ్రి కారణంగా ఆస్తి వివాదం ఒకటి సానుకూల పడుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుండి ఆశించిన శుభవార్త అందుకుంటారు.